సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రజలకు వరద భయం పట్టుకుంది. గతేడాది వర్షాలకు పట్టణం మునిగిపోగా రాత్రి కురిసిన భారీ వర్షానికి కోదాడలో మళ్లీ వరద సమస్యలు మొదలయ్యాయి. పట్టణ శివార్లలో పలు కాలనీలు జలమయమయ్యాయి. పెద్ద చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గుడిబండ రోడ్లో రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో డివైడర్ను పగలగొట్టి దిగువకు నీటిని వదిలారు. ఇక షిరిడి సాయి, గణేష్ నగర్లోని వీధులన్నీ జలమయమయ్యాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు పడితే పట్టణం నీట మునిగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు ప్రజలు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. షిరిడి సాయి కాలనీలో వరద బీభత్సంగా నడుస్తుంది. 1 గంటన్నర వర్షానికి రాత్రి 2.5 గంటల దాకా నైటు పూర్తిగా జల దిగ్బంధం అయిపోయింది. చెరువు వాతావరణం పూర్తిగా ఉంది, క్లియర్గా కట్టినట్టుగా. దయచేసి ఇప్పటికైనా అందరూ అధికారులు స్పందించి దీనికి తగిన చర్యలు తీసుకొని వెంటనే మరమ్మతులు చేపట్టవలసిందిగా కోరుచున్నాం. మేము రాత్రి 2.5 గంటల వరకు కాలనీలో అందరం ఒకరికొకరం ఫోన్లు చేసుకుని ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి మేము అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి కూడా వారం 10 రోజులు గడిచినా కానీ ఇంతవరకు స్పందించలేదు. మేము చెప్పాము అలాంటి చిన్న వర్షాలకు కూడా ఇది చెరువు తలపిస్తుందని చెప్పాము, అయినా ఇంతవరకు పట్టించుకోలేదు. మరి దీనికి ఏం చేయాలో అధికారులు చేస్తాం. మేమైతే మాత్రం ఈరోజు రోడ్డెక్కి కాలనీ వాసులు మొత్తం కూడా వస్తారా వచ్చడానికి. కోదాడలో ఉన్నటువంటి చుట్టుపక్కల వరదంతా కూడా మా కాలనీ మీదే ఉంటుంది. గత సంవత్సరం మేము ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకి, ప్రభుత్వ అధికారులకి విన్నవించుకున్నా కానీ కనీసం ఇంతవరకు వచ్చి చూసినటువంటి వాళ్ళు లేరు. గత 15 రోజుల నుంచి మా కమిటీ సభ్యులందరూ కూడా, మా కాలనీ వాసులందరం కూడా ఫైట్ చేస్తున్నా కానీ, మీడియాకి ఇస్తున్నా కానీ దయచేసి ఎవరూ కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి దిక్కు లేదు. తెల్లవార్లు కూడా భార్య పిల్లలతోటి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఏ క్షయం ఎలా జరుగుతుందో అని భయపడాల్సి వస్తుంది. కనీసం రాత్రి తెల్లవార్లు కూడా మేము సామాన్లన్నీ కూడా సర్దుకొని ఏ నిమిషమైనా సరే ఏదైనా జేసీబీలు వస్తాయేమని ఎదురు చూడాల్సిన పరిస్థితి మాకు ఎదురుపడుతుందండి. మరి ఇన్ని లక్షలు పెట్టి ఇల్లులు కొనుక్కొని ఇంత చేస్తున్నా సరే కనీసం గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి రావడం లేదు. ఎన్నోసార్లు మొత్తుకుంటున్నాం, మా సమస్యను పట్టించుకోవట్లేదు. మున్సిపల్ అధికారులు వస్తున్నారు, చుట్టపుచుట్టుగా వస్తున్నారు, పైపైన చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మమ్మల్ని ఏమాత్రం కూడా మేము చెప్పినటువంటి విషయాల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తున్నామండి. మేము చాలా భయపడుతున్నాం. మరి ఏంటో మాకు ఈ భయం అర్థం అవ్వట్లేదు. కోదాడ మొత్తం కూడా పై ఏరియా అంతా కూడా చక్కటి నిద్రలో ఉంటే మేము నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ప్రతి నిమిషం కూడా భయపడాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం ఇలా భయపడాలంటే, ఇలా ఉండాలంటే దయచేసి మా వల్ల కాదండి. మేము విన్నవించుకునేది ఒకటే, దయచేసి మా గోడును పట్టించుకోండి, మా మనవిని ఆలకించండి. మీరు ఆలకించినట్లయితే, మీరు మా గురించి పట్టించుకున్నట్లయితే మేము ధర్నాలు చేయాల్సి వస్తుంది, మున్సిపాలిటీ ఆఫీస్ ముందు నిరహార దీక్ష చేయాల్సి వస్తుంది, ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరహార దీక్ష చేయాల్సి వస్తుంది.